కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగుస్తున్నందున వారికి కాంగ్రెస్ నాయకులకు హుజూరాబాద్ నియోజకవర్గ ఒడితల ప్రణవ్ బాబు చేతుల మీదుగా పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. శనివారం జమ్మికుంట వినాయక ఫంక్షన్లో ఆత్మీయ వేడుకల సమావేశాన్ని నిర్వహించారు. Time 1 minute and పార్టీ 6 గ్యారెంటీలు సంక్షేమ పథకాలు మీ వార్డుల అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ప్రజల లోపలికి తీసుకుపోయి ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావాలని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా వేదిక పైన ఉన్న టౌను మండల అధ్యక్షులకి, మహిళా అధ్యక్షురాలకి, యూత్ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, కౌన్సిలర్లకు, అనేక సెల్లుల అధ్యక్షులకు, వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 4 రోజుల్లో మీరు చూసుకుంటే మన గ్రామ సభలు నడిచినాయి. ఆ గ్రామ సభల్లో దాని గురించి 2-3 ముఖ్య విషయాలు, రానున్న రోజుల్లో ప్రజలకి ఏదైతే కొన్ని అపోహలు ఉన్నాయో దాని గురించి 2-3 విషయాలు ప్రజల ముందు తీసుకురావడానికి, అలాగే ఏదైతే వేరే పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో దాని గురించి విషయాలు చర్చించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా గ్రామ సభల 4 పథకాల గురించి సర్వేలు నడిచినాయి. 1 ఇందిరమ్మ ఇల్లు, 2 రేషన్ కార్డులు, 3 ఇందిరమ్మ ఆత్మీయ బంధు, అదేవిధంగా రైతు భరోసా. ఈ 4 పథకాలు ఖచ్చితంగా అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి చేరుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దాంట్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఏవైతే ప్రజాపాలనలో ముఖ్యంగా మొన్న జరిగిన సమగ్ర కుటుంబ సర్వేల ఏదైతే డీటెయిల్స్ తీసుకున్నారో వారి ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ ప్రకారం గ్రామాలకు వచ్చుడు జరిగింది. అధికారులు వచ్చి వాళ్ళు ఏవైతే దరఖాస్తులు పెట్టుకున్నారో వాటి పేర్లు మాత్రం చెప్పుడు జరిగింది. ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు ఉన్నా ఆ లిస్టులో వారి పేరు లేకపోయినా ఎటువంటి అధార్యాల్సిన పని లేదు, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిండ్రు. అక్కడికక్కడికే మీరు చాలామంది అక్కడ దరఖాస్తులు ఇచ్చుకున్నారు. అది నిరంతర ప్రక్రియ. ప్రతి ఒక్కళ్ళకి ఏదైతే పథకాలు ఉన్నాయో అందే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఆ అభ్యంతరాలు ఉన్నాయా, ఈ లిస్టులో ఎవరు ఉన్నారు మరి ఎవరు లేరు డీటెయిల్స్ తీసుకోవడానికి మాత్రమే
నిన్న 4 రోజుల్లో జరిగిన మన గ్రామ సభ. కొత్త అప్లికేషన్స్ మరి ఇట్లాంటి అబ్జెక్షన్స్ 6 గ్రామాల సభలో జరిగిన ఏదైతే ప్రక్రియ ఉందో వాటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వెరిఫికేషన్ చేసుకొని అర్హులకు మాత్రమే ఈ పథకాలు అందేలాగా రేపటి నుంచి ప్రభుత్వం లిస్టు ప్రిపేర్ చేస్తుంది. ఇది ముఖ్యమంత్రి మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రివర్గం అంతా నిర్ణయించి అర్హులున్న లేట్ అయినా పర్లేదు ఒక రోజు, కానీ అర్హులకి ప్రతి ఒక్కళ్ళకి అందేలాగా ఈ 4 పథకాలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఎటువంటి ఎవరెన్ని కుట్రలు పన్నినా ఎవరెన్ని అడ్డుపుల్లలు వేసినా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో మా పథకాలు ఉన్నాయో ఇంటింటికి చేరేంత వరకు మా ప్రభుత్వం కానివ్వండి మా నాయకులు కానివ్వండి పనిచేస్తామని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తున్నాం 2-3 రోజుల నుంచి ఏ విధంగా అయితే కొంతమంది తెలిసి తెలియని నాయకులు కానివ్వండి, ఇక ముఖ్యంగా చూసుకుంటే మళ్ళీ మన సూసైడ్ స్టార్ 2-3 గ్రామ సభల్లో పాల్గొనడం చూసినాం. ప్రజలే తరిమి కొడుతున్నారు, ప్రజలే తిడుతున్నారు. అసలు నువ్వు ఎందుకు వచ్చినావు, అసలు నీకేం పని ఇక్కడ అని చెప్పి అది మీ సోషల్ మీడియాలో చూసి ఉండొచ్చు. మరి నేను ఒకటి అడుగుతున్నా, గత 10 ఏళ్ళ ఏ ఒక్క